తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ల భాగోతం బట్టబయలైంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లోబర్చుకొని ఆమెను గర్భవతిని చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితురాలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను బీసీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, యావని మొత్తం మీద సంస్కృత విద్యాపీఠం జాతీయ విశ్వవిద్యాలయం అందులో జరిగిన ఈ సంఘటన అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా అట్లే వాళ్ళ తల్లిదండ్రులను కూడా కొంచెం ఆందోళనకు గురి చేసిన విషయం. అంటే మామూలుగా ఈ ఒరిస్సాకు చెందినటువంటి యువతిని అతను ప్రొఫెసర్ ఈ విధంగా చేశాడు. దాన్ని ఇంకొక అధ్యాపకుడు వీడియో తీసి మళ్ళీ ఆ విద్యార్థిని ఆయన కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేయడంతో ఇవంతా కూడా వెలుగులోకి వచ్చింది. మొదట అయితే పోలీసులు బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని అన్నారు. అయితే ఆ తర్వాత నిన్న రాత్రి కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు ధర్నా చేయడంతో కేసు నమోదు చేశారు. అతనైతే సంస్కృత విద్యాపీఠం సంబంధించినటువంటి అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇంకొక వ్యక్తి ఎవరైతే బెదిరించాడో ఆ వీడియోని చూపించి అతనిపై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకుపోవడం కూడా కొంత విమర్శలకు దారితీస్తా ఉంది. అతనిపైన కూడా చర్య తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది ఆమె. రైట్, థ్యాంక్ యూ దినేష్.